భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు. ఇంతకు మునుపు కూడా 2 వీడియోలో చెప్పాం. ఇది అంటే అనంతపురం జిల్లా లెక్చరర్స్ కాలనీ. ఇది భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆఫీస్. మేము 2020లో బమ్మమ్మ భాగాన్ని కొలిచేవాళ్ళం. ఆయన చాలా మహిమగల స్వామి. సమాజం అవినీతిమయమైపోతూ ఉంది. మనం ఎంతమందిని చంపగలము అన్న ఉద్దేశంతో పిల్లలకు బాల్యదశ నుండి అవినీతి నిర్మూలన కోసం ఒక పాఠం పెడితే కనీసం 15 సంవత్సరాలకి దేశంలో 90% పైన మార్పు జరిగేదానికి అవకాశం ఉందని చెప్పి ఆయన మహానుభావుడు చెప్పాడు. అంటే దాదాపు 25 సంవత్సరాల కిందట. కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని పాటించలేదు. ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి, ఇక స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి, ఒక లెసన్ అవినీతి నిర్మూలన కోసం ఒక లెసన్ పెట్టి దాన్ని 15 సంవత్సరాలు ఆ పిల్లలు కంటిన్యూగా చదివితే వాళ్ళు నీతివంతులు అవుతారు. ఎందుకంటే భావి భారత పౌరులు వీరే. ఈ పౌరులే రాజకీయ నాయకులు, ఈ పౌరులే ఉద్యోగస్తులు, ఈ పౌరులే రైతులు, ఈ పౌరులే మరి వ్యాపారస్తులు, ఈ పౌరులే. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇక్కడి నుంచి అయినా కూడా ఖచ్చితంగా అవినీతి నిర్మూలన కోసం ఒక లెసన్ పెట్టాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మనకెక్కడ చూసినా పార్కింగ్ సమస్య ఉంది. పార్కింగ్ సమస్య కనీసం ఒక 50 సంవత్సరాల్లో తగ్గాలంటే భారతదేశానికి ఒక చిన్న విన్నపం, రాష్ట్రాలకు, జిల్లాలకు, ఎక్కడైతే మీరు పర్మిషన్ ఇస్తారో, ముఖ్యంగా నియోజకవర్గాలు, జిల్లాల్లో, ఎందుకంటే గ్రామాల్లో స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు. కిందనే వాళ్ళు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అలా పర్మిషన్ ఇస్తే ఒక వాళ్ళు లిఫ్ట్ పెట్టుకొని కింద పార్కింగ్ పెట్టుకొని పైన షాపులు పెట్టుకుంటే ఒక 50 సంవత్సరాలకి మనకు పార్కింగ్ సమస్య లేకుండా పోతుంది. భారతదేశంలో కొన్ని చోట్ల సిటీల్లో నడుస్తూ ఉంది, ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్ కిందనే పార్కింగ్ పెట్టుకుంటున్నారు. అదే తరహాలోనే ఇక్కడ ఉన్న ప్రతి ఈ మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గాల్లో అయితేనేమి, సిటీల్లో అయితేనేమి, ఆ ప్రకారంగా మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, మరి దీని కార్పొరేషన్స్ అయితేనేమి, ఈ విధంగా అయితేనే లైసెన్స్ ఇస్తాం, లేకుంటే లేదంటే ఒక 50 సంవత్సరాలకు మన భారతదేశంలో పార్కింగ్ సమస్య లేకుండా పోతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ విధానాన్ని ఇప్పటి నుంచి అయినా మొదలు పెడితే ఒక 50 సంవత్సరాలకు భావి భారత పౌరులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు 2 వీడియోల్లో పెట్టినాను, ఇప్పుడు కూడా ఒక వీడియోలో పెడుతున్నాను. ఆలోచన చేయండి దీని మీద. దీన్ని ఆలోచన చేస్తే 50 సంవత్సరాలకు మనకు పార్కింగ్ సమస్య లేకుండా పోతుంది. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ విధానాన్ని అమలు చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. మరి అదే తరహాలోనే మేము అనంతపురంలో తరతరాలుగా ఇక్కడ ఉన్నవాళ్ళం. మరి మార్కెట్కి పోతే అక్కడ గాంధీ బజార్లో చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇదే పార్కింగ్ సమస్య ఒకటి. పూల మండీలు అయితేనేమి, కాయగూరల మండీలు అయితేనేమి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. రైతులకి ఇబ్బంది ఉంది, ప్రజలకి ఇబ్బంది ఉంది. అక్కడ ఆ సందులో పోవాలంటే కూడా నరకమనం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మార్కెట్ యార్డ్లో ఆల్రెడీగా రూములు కట్టించారు.
ఆ మార్కెట్ యార్డ్కి మార్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. మంచి రోడ్డు, లోపల ఎంత స్థలమైనా దండిగా ఉంది, దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదు ఇంకా మనకి ఇబ్బంది అవుతుందంటే పార్కింగ్ సమస్య అంటే ఎన్నో స్లాబ్లు వేసి పైన పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లేదు, రాబో దినాల్లో అది కూడా అవసరమే అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలకి విజ్ఞప్తిగా చెప్తున్నాం, పూల మండీలు అయితేనేమి, పూల వ్యాపారం అయితేనేమి, అదేవిధంగా కాయగూరలు అయితేనేమి ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లకి మార్చాలని, గుత్తి రోడ్డు మార్కెట్ యార్డ్లకి మార్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందాడ. మరి దీన్ని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిక మీద తక్షణమే ఈ కార్యక్రమాన్ని చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతులు, మరి ప్రజలు అందరూ కోరుతున్నారు. ఇకనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ మార్కెట్ యార్డ్లేకి మన పూల మండీలు అయితేనేమి, అదేవిధంగా కాయగూరలు ఇప్పుడు మార్కెట్ అయితేనేమి మార్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంతకు మునుపు కూడా మండీలన్నీ కూడా గుత్తి రోడ్లో ఉండేటివే, బ్రహ్మంగారి మఠం దగ్గర ఆ ఏరియాలో. కానీ ఇప్పుడు మార్చినట్టు చాలా సౌకర్యంగా ఉంది, ఒక ఇంటర్నేషనల్ మార్కెట్గా మాత్రం నడుస్తోంది. కాబట్టి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ కూరగాయల మార్కెట్ని, పూల మండీల్ని మార్కెట్ యార్డ్లకి యుద్ధ ప్రాతిక మీద మార్పించాలని చెప్పేసి విజ్ఞప్తితో మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మరొకసారి మా అధ్యక్షులకి, కమిటీ సభ్యులకు, రైతులకు విన్నపం. మరి ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.